అండ్ ఇండస్ట్రీ గురించి వస్తే మీరు ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు. Yeah. సో అంటే చాలామంది చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా, ఎంత సీనియారిటీ వచ్చినా కానీ ఏదో ఒక మాట అనడం, ట్రోల్స్ కానివ్వండి. సో వాళ్ళు ఇలా అని అంటారు. మరి మీరు ఇప్పుడే జర్నీని స్టార్ట్ చేశారు అంటే మీ మీద ఏమైనా అలాంటి నేమ్ రావడం ఏదైనా జరిగిందా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఓకే. సో నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చినా కూడా అన్నిటిని దాటుకునే వెళ్ళాలి. ఎందుకంటే తెలిసిందే ఇండస్ట్రీలో వచ్చాము అంటే ఫస్ట్ వన్ స్టెప్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఓకే. సో అసలు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు యాక్టింగ్ ఇష్టం కాబట్టి అండ్ నా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నేను ఇందులో ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఓకే. ఒకవేళ ఈ యాక్టింగ్ ఫీల్డ్కి రాకపోతే మీ గోల్ ఏంటి అసలు? ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. లైక్ చిన్నప్పుడు వేరే ఉండేది, ఇప్పుడు పెద్దయ్యాక వేరేగా చేంజ్ మారుతుంది. అయిపోయిందా? సో ఆ చిన్నప్పుడు ఏమనుకున్నారు అసలు? చిన్నప్పుడు ఐపీఎస్ ఓకే. ఆఫీసర్ అవ్వాలి అని అనుకున్నా. ఓకే. తర్వాత గ్రో అవుతున్న కొద్దీ చేంజ్ అయిపోయింది అది. ఓకే. ఇప్పుడు ఒక మంచి యాక్ట్రెస్ అవ్వాలి. సో ఎవరితో మూవీ చేద్దాం అనుకుంటున్నారు? మెయిన్ అలా అని ఏం లేదు. అలానే Yeah. అంటే చాలా మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే టైంలో చాలా మంది అనుకుంటారు కదా, సో నేను ఈ పర్సన్తో స్క్రీన్లో కనిపించాలి, తన పక్కన యాక్టింగ్ చేయాలి, సో నేను హీరోయిన్ తను హీరో అని ఇలా అనుకుంటారు కదా. సో మీరు ఎవరిని అనుకున్నారు? ఇప్పటి వరకు అయితే అలా అనుకోలేదు. హీరో అని ఎవరిని అనుకోలేదు నేను. ఓకే. ఎంట్రీ ఇవ్వాలి ఇండస్ట్రీలో, ఒక్క ఛాన్స్ వస్తే చాలు, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని అనుకున్నాను నేను. అండ్ తర్వాత ఎవరు కావాలి అనేది అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు చూసుకోవచ్చు. ఓకే. ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి మీకు? ఎలాంటి క్యారెక్టర్స్ అయితే యాక్ట్ చేస్తారు? లైక్ సింప్లీ డీసెంట్ అండ్ మంచి క్యారెక్టర్స్ ఉంటే తప్పకుండా చేస్తాం. మొత్తం ట్రెడిషనల్ ఉండాలా, వెస్టర్న్ ఉండాలా, లైక్ ఎలా? మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు చాలా మంది వెస్టర్న్ వేర్ వేసుకొని కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తారు. సో వాళ్ళు రౌడీ లుక్లో ఉండి కూడా డీసెంట్గా ఉండి మంచి మంచి క్యారెక్టర్స్. సో మీకు డ్రెస్సింగ్ స్టైల్కి వస్తే ఎలాంటి? వేర్ అయితే ఓకే, బట్ నాట్ టూ షార్ట్స్ అండ్ Okay. అలాంటివి కాకుండా కొంచెం పద్ధతిగా వెస్ట్రన్ వేర్స్ అయితే ఓకే. పద్ధతి. ఓకే. అండ్ ఇంట్లో మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? చెప్తున్నాక ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నారు అని చెప్పి. ఓకే. సో అంత నాకు అక్క ఉంది, సో చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని ఇద్దరిని. ఇద్దరమే అమ్మాయిలు. ఓకే. మమ్మీ డాడీ చాలా బాగా చూసుకుంటారు మా ఇద్దరు. అక్క ఏమైనా జెలసీ ఫీల్ అవుతుందా? లేదు, లేదా? సో మీరేమో సోషల్ కొన్నిసార్లు మీడియాలో feel అవుతుంది. ఉన్నారు. ఎందుకంటే మమ్మీ నేను ఎక్కువ కనెక్షన్ ఉంటుంది మమ్మీకి నాకు. ఏమున్నా సరే ఫస్ట్ మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. Okay. అక్కకి చెప్పం, అక్క వచ్చి పక్క నుంచి ఏమైంది 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 అని అడుగుతుంది. Okay. మమ్మీ నేను ఆ తర్వాత చెప్తాంలే అంటాం. నాకు చెప్పకుండా మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకు చెప్పట్లేదు అని ఏడుస్తుంది. ఓకే. సో మీకు మమ్మీతో బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఎస్. డాడీతో కంటే. సో అండ్ ఇంకా ఫ్యామిలీలో సపోర్ట్ ఎవరు చేస్తారు? ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు. మమ్మీ అంటే వాళ్ళు కాకుండా చాలా మంది అంటే లైక్ చెప్తూ ఉంటారు కదా, మా బ్రదర్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు, మా సిస్టర్ ఇలా సపోర్ట్ చేస్తున్నారు అని. సో అలా మీ లైఫ్లో పేరెంట్స్ కాకుండా ఇంకెవరు ఉన్నారు? పేరెంట్స్ కాకుండా ఇంకెవరు లేరు. ఇంకెవరు లేరు, పేరెంట్స్. మై హోల్ లైఫ్, మై హోల్ వరల్డ్, ఎవ్రీథింగ్. ఓకే. సో అండ్ మీకు యాక్టింగ్ కాకుండా ఇంకా డాన్సింగ్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్లీ నాకు డాన్సింగ్ వచ్చు అని ఫీల్ అవుతాను నేను, బట్ వచ్చారా తెలియదు. తెలీదు. ఎస్. ఓకే.